జై శ్రీరామ్. హాయ్ పిల్లలు. ఈరోజు శ్రీరామాయణంలోని అయోధ్యకాండలో శ్రీరాముని వనవాసం వృత్తాంతం విందాం. జరిగిన కథ. కైకేయి 2 వరాలు కోరుకునుట. రాముని పట్టాభిషేకపు ఏర్పాట్లలో నిమగ్నుడై ఉన్న దశరథుడు ఆనందంతో ఈ విషయం మొట్టమొదట చెప్పడానికి కైకేయి మందిరానికి వచ్చాడు. కటిక నేలపై పరుండి శోకిస్తున్న కైకేయిని చూసి దశరథుడు బీతిల్లిపోయాడు. మందిరంలో ఆభరణాలు చెల్లాచెదురుగా విసిరివేయబడి ఉన్నాయి. దేవి, ఏమి జరిగింది? నీ శోకానికి కారణం ఏమిటి అని ప్రాధేయపడ్డాడు. మహారాజా, ఒకసారి దేవతలతో మీరు యుద్ధం చేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను, గుర్తుందా? అప్పుడు నాకు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు. అవును, తప్పకుండా, నీవు కోరుకున్నప్పుడు ఇస్తాను అని అన్నాడు దశరథ మహారాజు. మాట తప్పరుగా? అయితే వినండి. మొదటిది భరతునికి పట్టాభిషేకం. రెండవది శ్రీరామునికి 14 ఏళ్ళు వనవాసం అంది కఠినంగా. రాముడు లేనిదే నేను జీవించలేను అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు దశరథ మహారాజు. దశరథుడు ఎంత వేడుకున్నా కైకేయి తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అంగీకరించలేదు. ఈరోజు వృత్తాంతం. శ్రీరాముని వనవాసం. పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతుండగా శ్రీరామునికి కైకేయి వద్ద నుండి పిలుపు వచ్చింది. వెంటనే శ్రీరాముడు పినతల్లి మందిరానికి వెళ్ళాడు. ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన కళ్ళతో కైకేయి, రామా, నీ తండ్రి నీకు ఈ విషయం చెప్పమన్నారు. సూటిగా నీతో చెప్పలేక నన్ను చెప్పమన్నారు. నువ్వు పాటించాలి అంది. పితృవాక్య పరిపాలన రఘుమహారాజుల ఆనవాయితీ. చెప్పండి తల్లి, వారి కోరిక ఏమిటో అన్నాడు శ్రీరాముడు. అయితే విను. నీవు 14 ఏండ్లు వనవాసం చెయ్యాలి. భరతునికి పట్టాభిషేకం జరగాలి. ఇవి నీ తండ్రి నాకిచ్చిన 2 వరాలు అంది కైకేయి. రాముడు చిరునవ్వుతో, తల్లి, పితృవాక్య పరిపాలన ఈ రాముని కర్తవ్యం అంటూ దశరథునికి కైకేయికి పాదాభివందనం చేసి తన మందిరానికి వెళ్ళి నార వస్త్రాలు ధరించాడు. శ్రీరాముడు వనవాసం చెయ్యడానికి వెళ్తున్నాడని తెలిసిన లక్ష్మణుడు, సీతామాత కూడా రామునితో వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. రాముడు వద్దన్నా వారు రాముడిని అనుసరించడానికై నిశ్చయించుకున్నారు. శ్రీరామునితో పాటు అడవులకు బయలుదేరారు. సుమంతుడు సిద్ధం చేసి ఉంచిన రథం ఎక్కి వారు అడవులకు బయలుదేరారు. అయోధ్యవాసులంతా రాముడు అడవికి వెళుతున్నాడని తెలిసి విచారిస్తున్నారు. శ్రీరాముడు అందరినీ ఓదార్చి రథాన్ని ముందుకు నడపమని సుమంతునికి ఆజ్ఞాపించాడు. సాయంత్రానికి గంగానది చేరుకున్నారు. అక్కడ నిషాదరాజు గుహుడు సీతారామ లక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చాడు. రాముని పాదాలు కడిగి మధుర ఫలాలు ఇచ్చాడు. సీతారామ లక్ష్మణులు అవి ఆరగించారు.
తరువాత నది దాటడానికి గుహుని నావ ఎక్కారు. నావ ఆవలి ఒడ్డు చేరుకుంది. గుహుడు శ్రీరాముని వద్ద సెలవు తీసుకుని వెనుతిరిగి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు ముందు నడుస్తూ ఉండగా సీత రాముడు వెనుకనే నడుస్తున్నారు. చీకటి పడుతుండగా భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. సీతారామ లక్ష్మణుల వనవాస వృత్తాంతాన్ని దివ్య దృష్టితో భరద్వాజ మహర్షి తెలుసుకున్నారు. వారికి ఆ రాత్రి ఆతిథ్యం ఇచ్చి కందమూలాలు, ఫలాలు వారికి ఇచ్చారు. మర్నాడు ఉదయాన్నే ముగ్గురు బయలుదేరారు. కొంత దూరం ప్రయాణం సాగించి చిత్రకూట పర్వతం చేరుకున్నారు. పూల చెట్లు మధ్య చూడముచ్చటగా ఉన్న ఆ ప్రదేశంలో లక్ష్మణుడు పర్ణశాల నిర్మించాడు. ఎదురుగా మాల్యావతి నది ప్రవహిస్తూ ఉన్నది. రాజభోగాలను విడిచి కందమూలాలు భుజిస్తూ మహర్షులను సేవిస్తూ కాలం గడిపేస్తున్నారు సీతారామ లక్ష్మణులు. కథ అర్థమైంది కదా పిల్లలు? ఈ వృత్తాంతం నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.